మీద ఉన్న పోసాని కృష్ణమూర్తి గారికి, నిర్మాత రామ్ సత్యనారాయణ గారికి, ఇప్పుడే హాట్గా మాట్లాడిన అన్న నారాయణమూర్తి గారికి, అలాగే నిర్మాతలకి జీవాన్న గారికి, మ్యూజిక్ డైరెక్టర్ శ్రీలేఖ గారికి, ఎవరైతే పోసాని కృష్ణమూర్తి గారికి సహకరించారో వారికి కూడా అందరికీ నమస్కారం. ముఖ్యమంత్రి గారు మీరు మాట ఇచ్చారు, ఇట్లాంటి టైటిల్స్లో తను అన్న పోసాని కృష్ణమూర్తి దిట్ట. ఎందుకంటే గతంలో తను మెంటల్ కృష్ణ అని ఒక సినిమా తీశారు, అందులో ఆయనే హీరో. మెంటల్ కృష్ణ ఏంటి అంటే అంటే వీడికి ఏమైనా పిచ్చి ఉందా అంటే సినిమా చూస్తే తెలుస్తుంది ఎందుకు మెంటల్ అని. ఇప్పుడే బాబుమోహన్ గారు వచ్చారు అన్న, వెల్కమ్. అలాగే ఆపరేషన్ దుర్యోధన, సో ఆ సినిమాలో ఎంత అద్భుతమైన మెసేజ్. మళ్ళీ రాజుగారి చేపల చెరువు. చాలామంది ఇండస్ట్రీలో ఇంతమంది ఆర్టిస్టులను పెట్టుకొని సినిమా చేయొచ్చా అనేది అప్పట్లో ఆశ్చర్యపోయారు. శ్రావణ మాసం, దాంట్లో కీర్తిశేషులు హరికృష్ణ గారు, కృష్ణ గారు, అండ్ అలాగే ఇండియా అంటే ఆల్మోస్ట్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న తెలుగు కమెడియన్స్ అందరూ తీసుకెళ్ళి ఆ సినిమాలో పెట్టి చాలా అద్భుతంగా సినిమా తీశారు. చాలా రోజులు మేమందరం రాజమండ్రి, ఇక్కడ హైదరాబాదు, నాగబాబు గారు కూడా దాంట్లో యాక్ట్ చేస్తున్నారు. అండ్ అలాగే ఇప్పుడు ఈ సినిమాలో ఈ మెసేజ్ ఏంటి, ఈ టైటిల్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది అనేది. ఎందుకంటే గతంలో తను కాకాని నుంచి ఆగస్టు 15వ తారీఖున ట్రైన్ ఎక్కా, బస్ ఎక్కా, బస్ ఎక్కాడు. మనకి స్వాతంత్రం వచ్చిన రోజు అది. ఆ రోజు ఎందుకు మరి ముహూర్తం పెట్టుకున్నాడో నాకు తెలియదు, కానీ గాంధీ గారి పేరు చెప్పుకొని ట్రైన్ బస్ ఎక్కేశాడు. ఎక్కడికి వెళ్తుంది బస్సు అంటే చెన్నై వెళ్ళిపోతుంది అని చెప్పారంట. ఈ చెన్నై వెళ్ళి అంటే భాష రాదు మనకి, తమిళ్ రాదు. మనం పోనీ మన ఫ్యామిలీ ఏదైనా పెద్ద ఫ్యామిలీయా కాదు, చాలా చిన్న ఫ్యామిలీ నుంచి తను వచ్చి కేవలం తను ఇండస్ట్రీకి ఎందుకు వచ్చాననేది నాకు ఒక ముక్కలో చెప్పాడు. మా నాన్న ఆస్తంతా పోగొట్టుకున్నాడు, మాకు తినడానికి తిండి లేకపోతే ఈ కుటుంబాన్ని నేను ఎలా చూసుకోవాలి, అందుకోసం నేను ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పి చదువుకున్నా, నా కలంలో బలం ఉంది, ఈ కలంని ఉపయోగిస్తాను అని ఆ పెన్నుని ఇంకుని నమ్ముకున్నాడు. చెన్నై దిగాడు. పర్చూరి బ్రదర్స్ దగ్గర తను అసిస్టెంట్గా ఉంటూ వాళ్ళు రాసింది మొత్తం అదంతా కాపీ చేసి అన్ని సినిమాలకి ఇవ్వటం, సీన్స్ తీసుకెళ్ళి. తర్వాత ఏమయ్యా మురళి నువ్వు ఇలాగే అసిస్టెంట్గా ఉంటావా లేకపోతే ఏదైనా సినిమా రాస్తావా అంటే లోపల ఉందని నాకు కూడా రాయాలని. అంటే ఏం రాస్తావు నువ్వు అన్నాడు. అనగానే తన మొదటి చిత్రం పోలీస్ బ్రదర్స్, అంతేనా? పోలీస్ బ్రదర్స్ సినిమాతోటి పోసాని కృష్ణమూర్తి తన పేరులో ఉంది పోసాని, పి, పోలీస్ అంటే ఒక రకంగా చెప్పాలంటే సెంటిమెంట్ తనకి. ఆ ఒక పెన్ను పోసాని, పోలీస్ బ్రదర్స్, ఈ 3 పీలు కలిసి దాంతో పబ్లిక్లో వెళ్ళాడు తను. పోసాని కృష్ణమూర్తి దగ్గర ఓకే ఇంత విషయం ఉందా, ఓకే మనం ఎందుకు ఇవ్వకూడదు అవకాశం అని పెద్ద పెద్ద హీరోల సినిమాలు తనకి రావటం. అక్కడి నుంచి రైటర్గా, డైరెక్టర్గా, నిర్మాతగా, ఒక ప్రొడ్యూసర్గా తను సినిమా చేసిన అప్పుడు కూడా నేను తోటి కళాకారులు కదా, నేను అంత ఇచ్చుకోను, నేను ఎంత ఇస్తా, మీరు యాక్ట్ చేయండి, యాక్ట్ చేయకపోతే మానేయండి అని ఎప్పుడూ లేదు. ఏ ఆర్టిస్ట్ ఎంత తీసుకుంటారో తనకు తెలుసు, అంతే డబ్బులు ఇచ్చాడు. ఎవరికి ఎగ్గొట్టడం కానీ, సినిమా ఫ్లాప్ అయిపోయినా కూడా తన ప్రాపర్టీ అమ్ముకొని అప్పు తీర్చాడే తప్ప ఎవరికి కూడా నేను డబ్బు ఇవ్వను, ఏం చేసుకుంటారో చేసుకోండి అని ఎప్పుడు చెప్పలేదు. ఎందుకంటే తను చాలా సైలెంట్గా ఉంటాడు. తను ఎవరి జోలికి వెళ్ళడు, షూటింగ్కి వస్తాడు, పని చూసుకుంటాడు, వెళ్ళిపోతాడు. ఆ ఆర్టిస్ట్ గురించి కానీ, ఒక రైటర్ గురించి కానీ, ఒక డైరెక్టర్ గురించి కానీ ఇలా ఈ మాటలు అక్కడ, ఆ మాటలు ఇక్కడ తను ఎప్పుడు లేదు. రావటం, షూటింగ్ చేసుకోవటం, వెళ్ళిపోవటం. ఆయన ఇంకోటి ఏంటంటే మన పని మనకే తప్ప అవతల వాళ్ళు ఏదైనా ఇబ్బందులు ఉంటే మనకి చేతంది సాయం చేయాలి. ప్లస్ తను చేసే సాయం ఎవరికి కూడా
చెప్పుకోడు, చాలా సాయం చేస్తున్నాడు. ఎందుకంటే నేను ఈ విషయం చెప్తున్నాను, తమ్ముడు నేను పలానోళ్ళకి సాయం చేశా, నీకు ఆ గుణం ఉంది కాబట్టి నీకు వీలుంటేనే చూడు, దీంట్లో ఇబ్బంది లేదు, ఫోర్స్ లేదు అని చాలాసార్లు చెప్పడం జరిగింది. అందుకోసం భగవంతుడు తనకి నాయక్ అనే సినిమాతోటి ఈ రోజున ఒక అద్భుతమైన కమెడియన్ అయిపోయి, ఇంతమంది కమెడియన్స్లో తను ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్ పక్కన పెడితే తను ఏంటంటే హ్యూమన్ బీయింగ్గా ఈజ్ అ వెరీ జెంటిల్మెన్. అండ్ ఈ కథ ఆయన్ని నమ్ముకొని వచ్చిన నిర్మాతలకి చెప్పి ఈ సినిమా తీద్దాం, ఈ కథ తీద్దాం అని చెప్పడం జరిగింది. ఎంతోమంది ఆర్టిస్టులు ఈ సినిమాలో యాక్ట్ చేస్తున్నారు. సో ఆయన్ని నమ్ముకొచ్చిన నిర్మాతలందరికీ ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యు. ఇది పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.